Good afternoon, children. Again, I am back with your science. That's second lesson, different ways of living in plants. Your first lesson is the food making in plants. In that class, we learned about the plants, how plants are going to make a food and everything. That photosynthesis process and everything we done in that class. No, now we'll move into the different ways of living in plants. So plants lo how many types of plants? In that previous lesson, what we learned, what is a plant, what are the parts of a plant, which part is mainly used for the synthesis of a food, everything we learned in first lesson. In our second class, we are going to learn different ways of a living in plants. So plants lo how many types ఉన్నాయి అని. So children, whenever we go outside, we'll see a lot of plants outside, right? మనం ఎప్పుడైనా వాకింగ్ కానీ అలా బయటికి మన పేరెంట్స్తో ఎల్డర్స్తో బయటికి వెళ్ళినప్పుడు చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ మనము బయట చూస్తూ ఉంటాము. సో ఇన్ జనరల్గా మనం కౌంట్ చేసుకుంటూ పోతే సమ్ హండ్రెడ్స్, థౌజండ్, ల్యాక్స్ కొన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ అనేవి వీ కెన్ ఏబుల్ టు సీ అవుట్ సైడ్. సో ప్లాంట్స్ ఆర్ ఫౌండ్ ఆల్మోస్ట్ ఎవ్రీవేర్. మనం ఎక్కడ చూసినా కూడా ప్లాంట్స్ అనేవి మనకి ప్రతి చోట కనిపిస్తూనే ఉంటాయి. వీ కెన్ సీ ప్లాంట్స్ గ్రోయింగ్ ఆన్ ల్యాండ్స్. సో నేల మీద ఉంటాయి, వాటర్లో ఉంటాయి, వాటర్ దగ్గరలో ఉంటాయి, డెజర్ట్స్లో ఉంటాయి, పెద్ద పెద్ద కొండల మీద ఉంటాయి కదా. ఎప్పుడైనా చూసినారా కొండల దగ్గరకు, తర్వాత ఫారెస్ట్ ఏరియాస్లో కొంచెము వాటర్ ఉన్న చోట, చెరువు కట్టలు, పాండ్స్, లేక్స్ అలాంటి ప్లేసెస్లో కూడా మనము ప్లాంట్స్ అనేది గ్రోత్ అవ్వడం జనరల్గా చూస్తూనే ఉంటాం. సో scientists have discovered well over 3,80,000 different types of plants. ఎన్ని ప్లాంట్స్ సైంటిస్టులు కనుక్కున్నారు? 3,80,000. సో మనం బయటకు వెళ్ళినప్పుడు చూసినప్పుడు ఓన్లీ మనకి సమ్ హండ్రెడ్స్ కానీ థౌజండ్స్ కానీ అలాంటి కొన్ని టైప్స్ ఆఫ్ ప్లాంట్సే కనిపిస్తాయి. కానీ ఓవరాల్గా సైంటిస్టులు అనేవి రీసెర్చ్ చేస్తే ఎన్ని ప్లాంట్స్ ఉన్నాయంటే మన వరల్డ్ వైడ్లో 3,80,000 ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ అనేవి మన వరల్డ్లో ఉన్నాయంట. సో ప్లాంట్స్ అనేవి ఒక్కొక్క ప్లాంట్ ఒక్కొక్క ఏరియాలో ఉంటాయి. సో కొన్ని ప్లాంట్స్ ఇందాక చెప్పినట్టు కొన్ని ప్లాంట్స్ డెజర్ట్స్లో ఉంటాయి. డెజర్ట్స్ అంటే ఎడారి ప్రాంతాలు. కొన్ని ప్లాంట్స్ ల్యాండ్ అంటే ల్యాండ్ మీద, భూమి మీద పెరిగే చెట్లు. కొన్ని ప్లాంట్స్ ఏంటి అంటే వాటర్లో ఉంటాయి. అలాంటి ప్లాంట్స్ని విల్ డిఫరెన్షియేట్ అకార్డింగ్ దెమ్. ప్లాంట్స్ అనేవి చాలా చాలా ఏరియాస్ అంటే ఎక్కడికైతే అనుకూలంగా ఉంటాయో, ఆ చెట్లు పెరగడానికి అనుకూలంగా ఏ ప్లేస్ అయితే ఉంటుందో అలాంటి ప్లేసెస్లో ప్లాంట్స్ అనేవి పెరుగుతూ పోతూ ఉంటాయి. జనరల్గా మనం చూస్తే మన డైలీ బేసిస్లో ప్లాంట్స్ అనేవి మనము ల్యాండ్లో చూస్తుంటాము పెరిగేది, అండ్ యాజ్ వెల్ యాజ్ వాటర్ ఎక్కడైతే వాటర్కు దగ్గరలో ఉంటాయి కదా, చెరువు కట్టకు దగ్గరలో, రివర్ బ్యాంక్స్ దగ్గరలో అలా చెట్లను పెరుగుతూ ఉంటాం అనమాట. చెట్లు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ప్లాంట్స్ ఒక్కొక్కటి ఒక్కొక్క ప్లేసెస్లో పెరుగుతాయి. ఆ ప్లేసెస్ని డిపెండ్ చేసుకొని ప్లాంట్స్ అనేవి 2 గ్రూప్స్గా డివైడ్ అయ్యాయి. ప్లాంట్స్ ఆర్ డిఫరెన్షియేటెడ్ ఇంటూ 2 గ్రూప్స్. దే ఆర్ టెరెస్ట్రియల్ ప్లాంట్స్ అండ్ ఆక్వాటిక్ ప్లాంట్స్. టెరెస్ట్రియల్ ప్లాంట్స్ అంటే ఏవైతే నేల మీద ఉంటాయో, విచ్ లివ్స్ ఆన్ ఏ ల్యాండ్ మీద ఉండే ప్లాంట్స్ని టెరెస్ట్రియల్ ప్లాంట్స్ అంటారు. అండ్ వేరేస్ అబౌట్ ద ఆక్వాటిక్ ప్లాంట్స్ అంటే ద ప్లాంట్స్ విచ్ లివ్స్ ఇన్ ఏ వాటర్. ఎక్కడైతే నీళ్ళల్లో పెరుగుతాయో అలాంటి ప్లాంట్స్ని ఏమంటామంటే ఆక్వాటిక్ ప్లాంట్స్ అంటాం. లిసన్ చిల్డ్రన్స్, వీ హ్యావ్ ఓవరాల్ 3,80,000 plants worldwide. సో సైంటిస్ట్ రీసెర్చెస్ చేసి ఎన్ని ప్లాంట్స్ ఉన్నాయన్నారు? 3,80,000 ప్లాంట్స్ వరల్డ్ వైడ్ పెరుగుతూ ఉన్నాయంట. బేసింగ్ ఆన్ దేర్ క్లైమేటిక్ కండిషన్స్, దానికి అనుకూలమైన ప్లేసెస్లో ప్లాంట్స్ అనేవి కొన్ని చెట్లు భూమి మీద పెరుగుతాయి, కొన్ని వాటర్లో పెరుగుతాయి, కొన్ని కొండల మీద, కొన్ని గుట్టల మీద, ప్లెయిన్స్ అంటే ఎక్కడైతే సముద్ర తీరాలు అలాంటి చోటల్లో కూడా, కోస్టల్ ఏరియాస్లో కూడా డిపెండింగ్ అపాన్ ది ప్లాంట్స్ గ్రోత్ ప్లాంట్స్ అనేవి పెరుగుతూ పోతూనే ఉంటాయి. సో బేసింగ్ ఆన్ దట్ ప్లాంట్స్ అనేవి 2 టైప్స్గా డివైడ్ అయిపోయినాయి. వాట్ ఆర్ దే? టెరెస్ట్రియల్ ప్లాంట్స్ అండ్ ఆక్వాటిక్ ప్లాంట్స్. ద ప్లాంట్స్ విచ్ గ్రోస్ ఇన్ ఎ ల్యాండ్ ఈస్ కాల్డ్ టెరెస్ట్రియల్ ప్లాంట్స్. భూమి మీద పెరిగే చెట్లను ఏమంటారు? టెరెస్ట్రియల్ ప్లాంట్స్ అంటారు. ఆక్వాటిక్ ప్లాంట్స్ అంటే ఏమి? ద ప్లాంట్స్ విచ్ గ్రోస్ నియర్ ఆర్ on the water is called a aquatic plants. So again టెరెస్ట్రియల్ ప్లాంట్స్. సో ఇందాక చెప్పాను కదమ్మా, భూమి మీద పెరిగే చెట్లన్నింటినీ కూడా టెరెస్ట్రియల్ ప్లాంట్స్ అంటాం. సో టెరెస్ట్రియల్ ప్లాంట్స్ అంటే ఏవైతే ల్యాండ్ మీద పెరుగుతాయో, ద ప్లాంట్స్ విచ్ గ్రోస్ ఆన్ ది ల్యాండ్ ఈస్ కాల్డ్ టెరెస్ట్రియల్ ప్లాంట్స్. సో ప్లాంట్స్ విచ్ గ్రో ఆన్ ల్యాండ్ ఆర్ కాల్డ్ టెరెస్ట్రియల్ ప్లాంట్స్. సరే,
ఇప్పుడు ఫస్ట్ ఏమన్నాను నేను, మౌంటైన్స్ దగ్గర పెరుగుతాయి, ప్లెయిన్స్లో పెరుగుతాయి ఇవన్నీ అని చెప్పాను కదా, భూమి మీద పెరుగుతుంటాయి నార్మల్ ల్యాండ్లో అని. ఫస్ట్ విల్ గో ఇన్ టు ద ప్లాంట్స్ విచ్ గ్రోస్ ఆన్ మౌంటైన్స్. సీ దిస్ పిక్చర్ మా, దిస్ ఈజ్ యువర్ సెకండ్ లెసన్. సో now I am telling the plants which grows on mountains. Mountains అంటే కొండల దగ్గర, కొండల మీద పెరిగే చెట్లని mountains, the plants which grows on mountains అంటారు. See here, the plants grows in mountains are, the plants grows in mountains are cold regions are generally tall and straight. దే ఆర్ కోన్స్ షేప్డ్. సో చెట్లు ఏవైతే మౌంటైన్స్లోనూ చలి ప్రాంతాలలో పెరిగే చెట్లు ఎలా ఉంటాయంట, చాలా వరకు స్ట్రైట్గా ఉంటాయండి, ఇట్లా కోన్ షేప్లో ఉంటాయంట. చెట్లు అనేవి కోన్ షేప్లో ఉంటాయి. ఎందుకోసము అంటే, సో ఎక్కడైతే మనకి వర్షం ఎక్కువగా ఫాల్ అవ్వడం, స్నోఫాల్ ఉన్న చోట ఏమైపోతుంది అంటే, ఆ స్నో అనేవి ప్లాంట్స్ దానివల్ల పాడవకోకుండా ఆ షేప్ అనేవి ఎలా ఉంటుందంటే, వర్షం పడినా కూడా ఈజీగా ఇలా జారి పడిపోయేలాగా ఆ చెట్లు అనేవి షేప్ అనేవి ఆటోమేటిక్గా ఆ ప్లేస్కి అనుకూలంగా డెవలప్ చేసుకుంటూ ఉంటాయి. సో దోస్ ట్రీస్ విచ్ గ్రోస్ ఇన్ మౌంటైన్స్ ఆర్ జనరలీ వెరీ టాల్ అండ్ కోన్ షేప్, బికాస్ వాటర్ ఏమైనా ఉన్నా కూడా, ఏదైనా ఉన్నా కానీ అన్వాంటెడ్ అన్నీ కూడా ఈజీగా స్లిప్పరీగా అంటే జారేలాగా కన్వీనియంట్గా ఉండేలాగా తన స్ట్రక్చర్స్ అనేవి, ట్రీస్ అనేవి డెవలప్ చేసుకొని గ్రోత్ అంటూ అవుతూ ఉంటాయి అన్నమాట. దే హ్యావ్ నీడిల్ లైక్ లీవ్స్ విత్ వ్యాక్సీ కోటింగ్ విచ్ హెల్ప్స్ వాటర్ అండ్ స్నో టు స్లిప్ ఆఫ్ ఈజీలీ. సో దాని బాడీ మీద వ్యాక్సీ అంటే కొంచెం జిడ్డు పదార్థం ఉంటుంది, వ్యాక్సీ కోటింగ్ ఉంటుందంట అలాంటి చెట్ల మీద. ఎందుకు అంటే వాటర్ ఏమైనా కూడా ఈజీగా జారి పడిపోయేలాగా. దీస్ ట్రీస్ డు నాట్ బేర్ ఫ్లవర్స్, ఇన్స్టెడ్ దే బేర్ కోన్స్. సో ఈ చెట్లకి పువ్వులు అంటూ ఏమి పుట్టవంట, కాయవు, పువ్వులు ఫ్రూట్స్ అంటూ ఏమి ఉండవు. ఓన్లీ దానికి బ్రాంచెస్ లాగా కోన్స్ షేప్స్లో అన్ని బ్రాంచెస్ అనేవి డెవలప్ అవుతూ పోతూ ఉంటాయి. దీస్ కోన్ షేప్ ట్రీస్ ఆర్ కాల్డ్ కోనిఫర్స్. సో ఈ కోన్ షేప్లో ఏవైతే చెట్లు పెరుగుతున్నాయి, ఇక్కడ చూడండి మా, మీరు ఈ పిక్చర్లో చూస్తే ప్రతి ఒక్క చెట్టు కూడా చాలా టాల్గా ఉంది. ఎలా ఉంది, కోన్ షేప్లో ఉన్నాయి చూడండి. జనరల్గా ఇవి కోన్స్. See here, look at in this picture, and here also they have a branches with coated, and here is a cone shape, here also cone shape. ఎందుకు అంటే రెయిన్ వాటర్, అన్వాటెడ్ వాటర్ అన్ని స్లిప్పరీ పొజిషన్లో ఉండడానికి. దీనికి ఓన్లీ ఫ్లవర్స్ ఉండవు, ఏమి ఉండవు, జస్ట్ ఓన్లీ దే హ్యావ్ ఏ కోన్స్, ఓన్లీ కోన్స్ ఉంటాయండి. ఇలాంటి వాటిని కోన్స్ ఉండే చెట్లని ఏమంటారు అంటే కోనిఫర్స్ అంటారు. సో వీటిని ఏమంటారు, కోనిఫర్స్. దానికి ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే పైన్, ఫిర్, సెడార్, స్ప్రూస్ ఎక్సెట్రా. అండ్ ద ట్రీస్ విచ్ గ్రోస్ ఇన్ ప్లెయిన్స్. సో ఇక్కడ ఏంటి అంటే మౌంటైన్స్ మీద పెరిగే చెట్లు కోన్స్ ఉండేదానని కోనిఫర్స్ అంటాం. వాట్ డు వి కాల్, కోనిఫర్స్. ద ట్రీస్ విచ్ గ్రోస్ ఇన్ ప్లెయిన్స్ in mountains in the shape of a cones is called a conifers. Understood? Again, the trees which grows in plains. Trees growing in plains have lots of branches and leaves. They have more space to spread. Their leaves are flat. They shed their leaves on once a year. Therefore, they are called a deciduous trees. సో ఏవైతే ప్లెయిన్స్ మీద పెరిగే చెట్లకి చాలా ఫ్రీగా ఉంటుంది అనమాట ప్లేస్ అనేది. దాని బ్రాంచెస్ అనేవి చాలా వైడ్గా స్ప్రెడ్ అవుతాయి, చాలా వెడల్పుగా స్ప్రెడ్ అయిపోయింటాయి. అవి ఏంటి అంటే షెడ్డింగ్ అంటే వదలడం, అంటే ఆకులు అనేవి రాలిపోవడము ఇయర్లీ వన్సే జరుగుతుంది అనమాట. సో ఇయర్లీ వన్స్ జరుగుతుంది కాబట్టి దాని ఆకులు కూడా చాలా ఫ్లాట్గా ఉంటాయి, అంటే ఇలా ఫ్లాట్గా ఉంటాయి. సో వాటిని ఏమంటారు అంటే డెసిడియస్ ట్రీ అంటారు. వన్స్ దే షెడ్ దేర్ లీవ్స్ వన్స్ ఇన్ ఇయర్, సంవత్సరానికి ఒక్కసారి ఆకులన్నీ రాలిపోతాయి కాబట్టి దీనిని డెసిడియస్ ట్రీస్ అంటారు. దానికి ఎగ్జాంపుల్ ఏంటి అంటే బనియన్, నీమ్, సాల్, సీషమ్, మ్యాంగో, పీపల్ ఎక్సెట్రా ఆర్ ద డెసిడియస్. ఎగ్జాంపుల్ ఏంటి అంటే నీమ్, వేప చెట్టు మీ ఇంటి దగ్గర ఉంటాయి కదమ్మా. సో వేప చెట్టు అవన్నీ ఏంటి అంటే సంవత్సరానికి ఒకసారి దే షెడ్ దేర్ లీవ్స్. నీమ్, బనియాన్ చూడండి, ఇక్కడ చెట్లు చూడండి. సో ఆకులన్నీ ఒక్కసారి సంవత్సరానికి రాలిపోయి కొత్త ఆకులన్నీ వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. సంవత్సరానికి ఒక్కసారే జరుగుతాయి ఇలాంటి చెట్లకి. సో అలాంటి చెట్లను ఏమంటామంటే డెసిడియస్ ట్రీస్ అంటాం. అండర్స్టూడ్? ద ట్రీస్ గ్రోయింగ్ ఇన్ హాట్ అండ్ డ్యాంప్ ఏరియాస్. సో వేడి హాట్ క్లైమేటిక్ కండిషన్స్లో పెరిగే చెట్లను ఏమంటాము అంటే డ్యాంప్ ఏరియాస్లో, హాట్ ఏరియాస్లో పెరిగే చెట్లని. దాని గురించి వీళ్ళు డిస్కస్ నౌ. బేసింగ్ ఆన్ ది క్లైమేటిక్ కండిషన్స్ ట్రీస్ కూడా డిఫరెంట్గా గ్రోత్ అవుతాయని చెప్పాను కదా. సో మౌంటైన్స్లో అయితే ఎలా పెరుగుతాయి, చాలా స్ట్రైట్గా అండ్ కోన్ షేప్లో డెవలప్ చేసుకుంటాయి. వేర్ యాజ్ దిస్
ఇక్కడ ప్లెయిన్స్లో పెరిగేటివి ఏంటి అంటే చాలా వెడల్పుగా ఫ్రీ స్పేస్ అనమాట, గ్యాప్ ఉంటుంది చూడండి, ఒక చెట్టుకి మధ్య గ్యాప్స్ చాలా వైడ్గా, చాలా పెద్ద వెడల్పుగా చెట్టు అనేవి బ్రాంచెస్ అనేవి స్ప్రెడ్ అవుతూ పెరుగుతూ పోతుంటాయి. అండ్ ఇయర్లీ వన్సే ఆకులన్నీ రాలిపోతుంటాయి, కాబట్టి దానిని ఏమంటాం మనం, డెసిడియస్ ట్రీస్ అంటాం. అండర్స్టూడ్. అండ్ ట్రీస్ గ్రోస్ ఇన్ హాట్ అండ్ డ్యాంప్ ఏరియాస్. సో వేడి ప్రాంతాలలో పెరిగే చెట్ల గురించి విల్ డిస్కస్ నౌ. ట్రీస్ గ్రోయింగ్ ఇన్ హాట్ అండ్ వెట్ క్లైమేట్స్ హ్యావ్ మెనీ లీవ్స్. సో ఏవైతే ఎండాకాలంలోను తర్వాత తడి ఉంటుంది కదమ్మా, అలాంటి కాలం అంటే చలికాలం, అలాంటి దాంట్లో ఆకులు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయంట. హ్యావ్ మెనీ లీవ్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. దే హ్యావ్ దేర్ లీవ్స్ అట్ వన్స్, దేర్ ఫోర్ దే రిమైన్ గ్రీన్ త్రూ అవుట్ ద ఇయర్. సంవత్సరం మొత్తం ఆకులు అనేవి దానికి ఉంటూనే ఉంటాయంట. ఒకసారికి కంప్లీట్గా రాలిపోయి మరి వెంటనే రావడం అలా ఉంటాయి. సో ఆకులు అనేవి సంవత్సరం పొడవునా వస్తూనే ఉంటాయి. ఈరోజు రాలిపోయింది అనుకోండి, రేపు చిగురు వచ్చేస్తుంది. సో దోస్ ప్లాంట్స్ ఆర్ కాల్డ్ ద ఎవర్ గ్రీన్ ప్లాంట్స్. ఓకే, those plants are called evergreen plants. The leaves are last only once a year. సంవత్సరానికి ఒక్కసారే లాస్ట్ అవుతాయి ప్లాంట్స్. దట్స్ వై దిస్ ఈస్ కాల్డ్ ఏ ఎవర్ గ్రీన్ ప్లాంట్స్. సో సంవత్సరానికి ఒక్కసారే, అండ్ దట్టుడు ఒకసారి రాలిపోయినాయంటే వెంటనే చిగురు వచ్చేసి మళ్ళీ గ్రోత్ అనేది ప్లాంట్స్లో ఆటోమేటిక్గా స్టార్ట్ అవుతాయి. కాబట్టి దోస్ ప్లాంట్స్ ఆర్ కాల్డ్ ద ఎవర్ గ్రీన్ ప్లాంట్స్. ఎగ్జాంపుల్స్ ఫర్ ది ఎవర్ గ్రీన్ ప్లాంట్స్ ఆర్ రబ్బర్, cotton, coconut, sugarcane, etc. All these are examples for the evergreen plants. Why we used to call it as evergreen plants? Once the tree lost their leaves, immediately new leaves are going to start the new leaves. That's why it is called a evergreen plants or evergreen trees. Example emema, rubber, cotton, coconut, sugar, etc. are evergreen plants. So here, look at here. These are the rubber plant, cotton plant, coconut plant, and it is the sugarcane plants. Hope you all know about these plants. No, ఇది రబ్బర్ ప్లాంట్, కాటన్ అంటే పత్తి, అండ్ హియర్ ఇస్ ద కోకోనట్, అండ్ దిస్ ఈజ్ ద షుగర్ కేన్, చెరుకు అంటాం కదా, షుగర్ కేన్. ఇవేంటి అంటే వన్స్ సంవత్సరం పొడుగుతున్న లీవ్స్ అనేవి కొత్తగా గ్రోత్ అనేది వస్తూనే ఉంటాయి. ఒకసారి రాలిపోయినాయి అనుకోండి, ఎండిపోయి కింద పడిపోయినా మళ్ళీ కొత్త చిగురు వచ్చేసి కొత్త లీవ్స్ వస్తాయి. కాబట్టి దీస్ ట్రీస్ ఆర్ కాల్డ్ ద ఎవర్ గ్రీన్ ట్రీస్ ఆర్ ఎవర్ గ్రీన్ ప్లాంట్స్. Next, desert plants. The name itself representing the plants which grows in desert areas. So ఎడారి ప్రాంతాలలో పెరిగే చెట్లని మనము డెజర్ట్ ప్లాంట్స్ అంటాం. ఇన్ ఎ డెజర్ట్ దెర్ ఈస్ అ షార్టేజ్ ఆఫ్ వాటర్. సో వీ ఆల్ నో ద డెజర్ట్ అనేది ఎడారి ప్రాంతంలో నీళ్ళు అనేవి ఎక్కువగా దొరకవు, ఓన్లీ తక్కువ క్వాంటిటీలోనే వాటర్ దొరుకుతూ ఉంటాయి. ప్లాంట్స్ లైక్ క్యాక్టస్, ప్రిక్లీ పేర్ అండ్ పామ్ గ్రూ ఇన్ డెజర్ట్స్. సో కొన్ని డెజర్ట్ ప్లాంట్స్ అంటే వాటర్ ఎక్కిపోయినా కూడా పెరిగే చెట్లని డెజర్ట్ ప్లాంట్స్ అంటాం. డెజర్ట్స్లో మనకు జనరల్గా ఏ ప్లాంట్స్ కనిపిస్తుంటాయి అంటే క్యాక్టస్, పామ్ గ్రీవ్ ఇన్ డెజర్ట్. ఇన్ డెజర్ట్ ప్లాంట్స్లో ఎలా ఉంటాయంట, ద లీవ్స్ ఆర్ మోడిఫైడ్ ఇంటూ స్పైన్స్ టు రెడ్యూస్ ద లాస్ ఆఫ్ వాటర్. సో ఇక్కడ చూడండి మా చెట్లకి, హియర్ లుక్ ఎట్ దిస్ మా, దీస్ ఆర్ ద డెజర్ట్ ప్లాంట్స్. డెజర్ట్ ప్లాంట్స్లో ఆకులు అంటూ లీవ్స్ అంటూ ఉండవుమా. ఎందుకు అంటే లీవ్స్ అనేది మనకు తెలుసు కదా, ఇట్స్ ఎ స్టోరేజ్ ఆఫ్ ఫుడ్ అండ్ వాటర్ మెటీరియల్స్. వీ ఆల్ నో దట్స్ ఇట్స్ ద స్టోరేజ్ ఆఫ్ ఫుడ్ అండ్ వాటర్ మెటీరియల్స్. ఇక్కడ క్యాక్టస్ ప్లాంట్స్లో ఏమైపోతాయి అంటే లీవ్స్ అనేవి చిన్న చిన్న ముళ్ళులు, స్పైన్స్ అంటాం కదా, చిన్న చిన్న ముళ్ళులు లాగా మాడిఫై అయిపోయి ఉంటుంది. ఎందుకంటే లీవ్స్ అయితే వాటర్ కన్జ్యూమ్షన్ ఎక్కువ ఉంటుంది, ముళ్ళులు అయితే తక్కువ ఉంటుంది. కాబట్టి లీవ్స్ అనేవి మాడిఫై అయిపోయింటాయి. సో ఆ ప్లేస్కి తగ్గట్టు ప్లాంట్ అనేది ఆటోమేటిక్గా ఇట్ ఈస్ మాడిఫైడ్ ఇంటూ ఏ స్పైన్స్. లీవ్స్ ఆర్ మాడిఫైడ్ ఇంటూ ఏ స్పైన్స్. సో దానికి లీవ్స్ అంటూ ఉండవు, స్పైన్స్ లాగా ఉంటాయి, బికాస్ టు రెడ్యూస్ ద లాస్ ఆఫ్ వాటర్. దీస్ ప్రొటెక్ట్స్ ప్లాంట్స్ ఫ్రమ్ ది యానిమల్స్. ఇంకొకటి రీజన్ ఎందుకు అంటే ముళ్ళు తన బాడీ మీద ఎందుకు ఉంటాయంటే ఇన్ ఆర్డర్ టు ప్రొటెక్ట్ ద ప్లాంట్స్ ఫ్రమ్ ది యానిమల్స్ అటాకింగ్ నుంచి కాపాడుకోవడానికి కూడా యూస్ఫుల్ ఉండేలాగా ఉంటాయి. The stem is green and fleshy. It contains chlorophyll. It prepares food for the plants and also stores food for water. సో ఇక్కడ ఏంటి అంటే సేమ్ నార్మల్ చెట్ల లాగే ఇది కూడా ఏంటి అంటే గ్రీన్ కలర్ ఉంటుంది, ఫ్లెషీ. ఇట్లా మనం బ్రేక్ చేసినామనుకోండి దాంట్లో మనకి తడిగా కూడా కనిపిస్తుంటుంది. క్లోరోఫిల్ అంటే పిగ్మెంట్, గ్రీన్ కలర్. వీ ఆల్ నో దట్ ఇస్ ద క్లోరోఫిల్ పిగ్మెంట్ విచ్ గివ్స్ గ్రీన్ కలర్ టు ది ప్లాంట్స్. సో గ్రీన్ కలర్ ఉంటుంది, ఫ్లషీగా కూడా ఉంటుంది, క్లోరోఫిల్ ఉంటుంది, అండ్ ఆటోమేటిక్గా ఇట్ సింథసైజ్ దేర్ ఓన్ ఫుడ్ మెటీరియల్స్ అండ్ స్టోర్ ఫుడ్ ఇన్ స్టెమ్స్ అండ్ లీవ్స్. సో ఫుడ్ తయారు చేసుకుంటుంది అండ్ యాజ్ వెల్ యాజ్
వాటర్ కూడా స్టోర్ చేసుకుంటుంది బాడీలో. రూట్స్ గో డీప్ అండర్ ద గ్రౌండ్ టు అబ్జర్వ్ వాటర్ ఫ్రమ్ ది సాయిల్ క్విక్లీ. రూట్స్ అనేవి చాలా లోపలికి వెళ్తాయమ్మా. డెజర్ట్ ఏరియాస్లో ఉండే ప్లాంట్స్ ఏంటి అంటే, ఇది మట్టి అనుకోండి, రూట్స్ చాలా డెప్త్గా స్ప్రెడ్ అవుతూ పోతాయి. ఎందుకోసము అంటే దానికి కావాల్సిన వాటరు, మినరల్స్ కావాల్సినవన్నీ సాయిల్లో ఉండేటివన్నీ కూడా అన్నీ బాగా అబ్జర్వ్ చేసుకోవడానికి దాని రూట్స్ అన్నీ మట్టి లోపలికి కిందికి స్ప్రెడ్ అవుతూ పోతాయి, డెప్త్గా వెళ్ళిపోతాయి అనమాట. సో దీస్ ఆర్ ద డెజర్ట్ ప్లాంట్స్. వి ఆల్ నో దట్ డిఫరెంట్ వేస్ ఆఫ్ లివింగ్ ఇన్ ప్లాంట్స్. ప్లాంట్స్లో కూడా హ్యూమన్ బీయింగ్స్లో కూడా మనం సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్, మహారాష్ట్రన్, గుజరాతీ అని అంటాం కదమ్మా. సో మనుషుల్లో కూడా ఒక్కొక్కరిది ఒక్కొక్క వే ఆఫ్ లివింగ్ స్టైల్ ఉంటుంది. లైక్ దట్ ఓన్లీ ప్లాంట్స్లో కూడా డిఫరెంట్ వే ఆఫ్ లివింగ్స్. అవి ఏంటి అంటే టెరెస్ట్రియల్, డిపెండింగ్ ఆన్ ది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్రోయింగ్ ఇన్ ప్లాంట్స్, ఇట్ ఈస్ డిఫరెన్షియేటెడ్ ఇంటూ టెరెస్ట్రియల్ ప్లాంట్స్ అండ్ aquatic plants. Terrestrial plants are the plants which are living in the land. Land మీద growth వచ్చే వాటిని terrestrial plants అంటాం. The plants which are living in the, which grows on the water, వాటర్లో గ్రోత్ వచ్చే వాటిని aquatic plants అంటారు. సో టెరెస్ట్రియల్ ప్లాంట్స్లో అంటే ఇందాక చెప్పాను కదా, టెరెస్ట్రియల్ ప్లాంట్స్ అంటే ఏమి, ద ప్లాంట్స్ విచ్ లివ్స్ ఆన్ ది ల్యాండ్స్. ల్యాండ్స్ అంటే ఏమేమి వస్తాయి, మౌంటైన్స్, ప్లెయిన్స్, హాట్ అండ్ డ్యాంప్ ఏరియాస్, డెజర్ట్ ఏరియాస్, marshy areas. Okay, marshy areas means it's nothing but a desert areas. Now we'll move into the marshy areas. Marshy areas is nothing but a clay అంటే బుడద అంటాం కదా, బుడద మన చెరువు కట్టల దగ్గరికి చాలా బుడద బుడద ఉంటుంది కదా, ఎర్రమట్టిలో పెరిగే వాటిని మార్షీ ఏరియాస్లో పెరిగే చెట్లని అంటామ్మా. సో వాటిని ఏమంటాం, ఇక్కడ చూస్తే లుక్ ఎట్ హియర్. సో ఒక వాటర్ ఉంటాయమ్మా, వాటర్ మధ్యలో ఉంటాయి, ఇట్లా చుట్టూతా వేర్లు వ్యాపించి ఉంటాయి. దీనిని మ్యాంగ్రూవ్స్ అంటాం. గుంపులు గుంపులుగా చెట్లు పెరుగుతూ ఉంటాయి ఇలాంటి మట్టిలో పెరిగే వాటిని. సో ఇవి వేర్లన్నీ చూస్తే మనకి చెట్లను చూడండి, వేర్లని చూస్తే ఇక్కడ మనం ఎక్కడైనా హిల్ స్టేషన్స్లో కానీ లేకపోతే ఏదన్నా జలపాతాలు ఉంటాయి కదా, జలపాతాలు అలాంటి ప్లేసెస్లో చూస్తే మనకి ఇలాంటివి కనిపిస్తూ ఉంటాయి. మహానంది అలాంటి ప్లేసెస్కి వెళ్ళామనుకోండి మనకి ఇలాంటివి కనిపిస్తూ ఉంటాయి. ఇవేంటి అంటే వాటర్ ఉంటుంది మధ్యలో, ఇక్కడ చుట్టూతా, ఇక్కడ చూడండి చుట్టూతా వేర్లన్నీ కనిపిస్తున్నాయి. ఇవి ఏంటి అంటే జనరల్గా మనకి రూట్స్ ఎక్కడ కనిపిస్తాయమ్మా, బినీత్ ద సాయిల్. సాయిల్ లోపలికి, మట్టి లోపలికి వేర్లు అనేవి కిందికి స్ప్రెడ్ అవుతూ పోతాయి అండర్ గ్రౌండ్లకి. బట్ హియర్ మనకి ఇక్కడ ఏంటి అంటే వేర్లని పైకి వచ్చేసింటాయమ్మా. వేర్లని ఎందుకంటే నీళ్ళ పైన పెరుగుతున్నాయి, ఇవన్నీ నీళ్ళ పైన పెరుగుతున్నాయి కాబట్టి వేర్లు కూడా ఏంటంటే వాటర్ పైకి. సో వీఆర్ హియర్ వీ విల్ ఏబుల్ టు సీ ద రూట్స్ అబోవ్ ద వాటర్. వాటర్ పైన మనం చూడగలుగుతున్నాం. సో పైన ఉండి రూట్స్ ఎయిర్ అన్ని కావాల్సిన అబ్జర్వ్ చేసుకుంటాయి కాబట్టి రూట్స్ అండర్ గ్రౌండ్లో లేకుండా పైన ఎయిర్లో ఉండి అన్నీ అబ్జర్వ్ చేస్తుంది కాబట్టి దీనిని ఏమంటామంటే మనం బ్రీతింగ్ రూట్స్ అంటాం. ఏమంటాం మనం, బ్రీతింగ్ రూట్స్, మ్యాంగ్రూవ్స్ అని కూడా అంటాము. హియర్ ద సాయిల్ ఈజ్ కవర్డ్ విత్ వాటర్. మట్టి అంతా కూడా నీళ్ళతోనే కవర్ అయి ఉంటుంది. సో రూట్స్ డు నాట్ గెట్ ఎయిర్ టు బ్రీత్. రూట్స్కి ఏంటి అంటే ఫస్ట్ ఎయిర్ కావాలి, సన్లైట్ కావాలి, నీళ్ళ లోపల ఉంటుంది కాబట్టి. సో మనం కూడా మన ఇంట్లో చెట్లకు ఓవర్గా వాటర్ వేసినాం అనుకోండి ఏమైపోతుంది, ఊపిరాడక ఫుడ్ ప్రిపేర్ చేసుకోలేక అల్టిమేట్గా ప్లాంట్ అనేది డై అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇక్కడ కూడా ఏంటి అంటే ఇక్కడ మట్టి అంతా కూడా వాటర్తో నింపేయడం వల్ల ఏమవుతుంది అంటే ఆ వాటర్ మీద పెరిగే చెట్లన్నీ ఆ రూట్స్ అన్నీ కూడా పైనకి తేలిపోయి దానికి కావాల్సిన మాడిఫై అయిపోయి ఎయిర్ని, ఫుడ్ని తయారు చేసుకుంటుంది. సో దట్స్ వై దీస్ ప్లాంట్స్ ఆర్ కాల్డ్ ద బ్రీతింగ్ రూట్స్. తీసుకుంటుంది ఆ రూట్స్ అనేవి బయటనే ఉండి జనరల్గా మట్టిలో లేకుండా పైన తేలి ఊపిరి తీసుకుంటున్నాయి కాబట్టి చెట్లు పెరగడానికి దాన్ని ఏమంటామంటే బ్రీతింగ్ రూట్స్. అండ్ దీస్ టైప్ ఆఫ్ ట్రీస్ విచ్ ఆర్ గ్రోయింగ్ ఇన్ దీస్ marshy areas are called the mangroves. Hope you all understood these concepts. I am just revising all these things once. Listen carefully ma. Terrestrial plants and aquatic plants. Terrestrial plants are the plants which grows in mountains, plains, hot and damp areas, desert areas, marshy areas. So మీకు ఇందాక చెప్పాను మౌంటైన్ ఏరియాస్లో కోన్ షేప్ ఉంటే కోనిఫర్స్ అంటాం, ప్లెయిన్స్లో పెరిగే చెట్లు ఎలా ఉంటాయి, హాట్ అండ్ డ్యాంప్ ఏరియాస్లో పెరిగే చెట్లు ఎలా ఉంటాయి, అండ్ డెజర్ట్ ఏరియాస్లో ఉండేవి మోడిఫైడ్ స్పైన్స్ లాగా కన్వర్ట్ చేసుకొని ప్లాంట్స్ని, ఫుడ్ని తయారు చేసుకుంటుంది. అండ్ ద మార్షీ ఏరియాస్లో ఉండేవి జనరల్గా ఏమంటామంటే మ్యాంగ్రూవ్స్ ప్లాంట్స్ అండ్ ఇట్స్ ఆల్సో కాల్డ్ ఎస్ ఏ బ్రీతింగ్ రూట్స్ అంటాం. బ్రీతింగ్ రూట్స్ ఎందుకంటే ఇట్ ఈస్ ద రూట్స్ ఆర్ ఎక్స్పోజ్డ్ టు బోత్ ఎయిర్ అండ్ సన్లైట్, దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ ఏ
బ్రీతింగ్ రూట్స్. అగైన్ మా aquatic plants అనేవి అగైన్ డిఫరెన్షియేట్ అవుతాయి. ఫ్లోటింగ్ ప్లాంట్స్, ఫిక్స్డ్ ప్లాంట్స్, అండర్ ప్లాంట్స్. సో we'll discuss this topic in our next class. Hope please remember all these points. In this you have any doubts, feel free to ask me. I am ready to clarify everything, children. In last class work I given to finish your workbook and as well as the class work. So still now I won't receive any class works and homeworks from your side. I am expecting soon. Please do those works as soon as possible. Hope you all are understood. If you are not able to understand these concepts, ask me. I'll explain you clearly. Okay. So remember these things. Our second lesson is the different ways of living in plants. We'll discuss regarding this chapter about this aquatic plants and insectivorous plants in our next class.